తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరి ప్రతాప్ రెడ్డి, నూతన మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వాగడ్డ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని వారు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ రాష్ట్రం సాధించారని తెలిపారు. ప్రాంతం అభివృద్ధికి అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రదాత, రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి అందించిన రైతు బిడ్డ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి 13,000 గ్రామ పంచాయతీలు, 116 మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీతో పాటు అందరికీ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి, గోదావరి కృష్ణా జలాలను ఇచ్చినటువంటి భైరథుడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంచినటువంటి మేధావి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆదరించి గౌరవించి రాష్ట్రంలో ఉండే ప్రజల్ని సంపదను వచ్చే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు గజ్వేల్లో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 72వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్సీ గారికి, ప్రతాప్ అన్న గారికి, హరీష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మా కౌన్సిలర్స్కి, కార్యకర్తలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్సుమాంజలి. కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాలు ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వ్యవధిలో మళ్ళీ ఎలక్షన్స్లలో మళ్ళీ సారే పవర్లోకి రావాలని, మళ్ళీ ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు అలాగే గజ్వేల్ అభివృద్ధి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.